ఒకరోజు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నప్పుడు తన తల మీద ఉన్న కిరీటం కాళ్ళ కిందున్న పాదరక్షకులతో ఇలా అంది అంట. మీరెప్పుడు కిందే ఉంటారు లేదంటే గుమ్మం బయటే ఉంటారు అని ఎగతాళిగా నవ్విందంట. ఇది విని పాదరక్షకులు చాలా బాధపడ్డాయంట. ఇదంతా కూడా విష్ణుమూర్తి నిద్రలో విని పాదరక్షకులతో మీరేం బాధపడొద్దు, మీకు కూడా మంచి రోజులు వస్తాయన్నారు. తర్వాత విష్ణు రామ అవతారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళినప్పుడు తన పాదరక్షకులే రాజ్యాన్ని ఏలాయి. అంటే పాదరక్షకులు సింహాసనం మీద ఉంటే కిరీటం నేల మీద ఉంది. అందుకే ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి హేళన చేసి మాట్లాడకూడదు అని విష్ణుమూర్తి మనకి తెలిసేలా చేశారు. లక్ష్మీదేవి ఈ లోకాన్ని ఏలేంత సంపన్నురాలు. కానీ తను ప్రేమించిన విష్ణు కాలు పట్టడానికి మాత్రం ఎలాంటి పొగరు చూపించరు. లక్ష్మి సీతమ్మ అవతారంలో ఉన్నప్పుడు రామునితో పాటు వనవాసానికి వెళ్ళడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడకుండా ప్రేమతో చేయాలి అని లక్ష్మీదేవి మనకి నేర్పించారు. అందుకే విష్ణుమూర్తి తన గుండెల మీద స్థానాన్ని ఇచ్చారు లక్ష్మీదేవికి.